హిందూ అమ్మాయిలకు ఒక కష్టాన్ని సృష్టించి ఆ కష్టాన్ని పరిష్కరించేటటువంటి సేవియర్స్ మా మతంలోనే ఉన్నారన్నటువంటి విధంగా ముస్లిం అమ్మాయిలే హిందూ అమ్మాయిల్ని జాగ్రత్తగా మంచిగా చూసుకుని ఆ పైన తమ మతానికి సంబంధించినటువంటి అబ్బాయిలతో స్నేహాన్ని ఆ పైన ప్రేమ వైపుకి వీళ్ళే ప్రోత్సహించి ఆ తర్వాత మతం మార్చి పెళ్లి చేసుకోవడం ఆ పైన విదేశాలకి ఐఎస్ఐఎస్ లాంటి వాటికి తీసుకెళ్తారు అన్నటువంటిదే కేరళ ఫైల్స్ సినిమా. అది నిజ జీవితంలో బోలెడు కథలు ఉన్నాయన్నటువంటిది క్రైస్తవ సంఘాలు ఒప్పుకున్నటువంటి మాట. ఈవెన్ కేరళ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా ఒప్పుకున్నటువంటి మాట. కాకపోతే ఆఫ్ ద రికార్డుల్లో కొంతమంది, ఆన్ ద రికార్డులో కొంతమంది. ఇప్పుడు మళ్ళీ తాజాగా అట్లాంటి సంఘటనే చోటు చేసుకుంది. అత్యంత ధనికురాలైనటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి తాజాగా ముస్లిం అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళిద్దరిది కి సంబంధించి ఇలాగ పెళ్లి చేసుకోబోతున్నారు అన్నటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు వచ్చారు, పోలీసులు పిలిపించారు. కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన యువకులు పోలీస్ స్టేషన్ చుట్టుముట్టారు. తల్లిదండ్రులు అమ్మాయి దగ్గరికి పోయినారు, తల్లిదండ్రుల్ని సొంత తల్లిదండ్రులు అమ్మాయితో మాట్లాడినేలా, పోలీసుల్ని అమ్మాయితో మాట్లాడనీయకుండా అమ్మాయి మా మతంలోకి వచ్చేసింది, మీరు మాట్లాడడానికి వీల్లేదు. ఇది అక్కడ ఎవరు వీళ్ళంతా అంటే ఎస్డిపిఐ పిఎఫ్ఐ అంటే హిందూ ఆడపిల్లల చుట్టూ అల్లుతున్న వలలో ఈ ఇద్దరే కీలక పాత్ర. తమిళనాడులో ఇదే కర్ణాటకలో చూసాం, తమిళనాడులో చూస్తున్నాం, కేరళలో చూస్తున్నాం. క్రమంగా హిందూ ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తూ చేసేటటువంటి వ్యవహారాలు వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.